నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పసిడి ధర పతనం దిశగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా పెట్టుబడులు డాలర్ వైపు మళ్లడంతో పసిడి ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు, చైనా చేసిన 33 టన్నుల పసిడి విక్రయం వంటి అంశాలు ధరలపై ప్రభావాన్ని చూపాయి. దీంతో పసిడి ధర అంతర్జాతీయంగా 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశీయంగా 2 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ నేపథ్యంలో పసిడి పతనం ఎంతవరకు కొనసాగుతున్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జి మురళీధర్ గారు, ఆర్ఎల్పి సెక్యూరిటీస్ సీనియర్ ఉపాధ్యక్షులు, వివేకే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, డాక్టర్ ఆర్ రామారావు గారు, సిఎంఆర్ డైరెక్టర్, బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు. ప్రసాద్ గారు, బంగారం ధరల పతనం అంతకంతకు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా గమనించినట్లయితే 5 ఏళ్ల కనిష్ట స్థాయికి బంగారం ధర చేరుకుంది. అలాగే దేశీయంగా 2 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. మరి ఇందుకు గల ప్రధాన కారణాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇప్పుడు కూడా బంగారం అనేది మనం అందరం అనుకున్నట్లుగా జ్యువెలరీ కోసం కొనుక్కునే బంగారం అని అనుకోవటం అనేది మొట్టమొదట తప్పు ఆలోచన అండి. అది ఒక సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే మన యొక్క డబ్బు యొక్క పర్చేసింగ్ పవర్ నిలబెట్టుకునేటువంటి సేఫ్టీ సాధనంగా ఎక్కువ మంది, అంటే అంతర్జాతీయంగా చూసినట్లయితే అనేక సంస్థలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, రిజర్వ్ బ్యాంకులు కానివ్వండి, సెంట్రల్ బ్యాంకులు ఇవన్నీ కలుపుకునేది తమ పర్చేసింగ్ పవర్ ఉంచుకోవడానికి, తమ కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్ చూపించుకోవడానికి ఉంటాయి. అంటే మనం అర్థం చేసుకోవాలంటే, సముద్రంలో ఆటుపోట్లు ఉన్నట్లయితే ఒడ్డు మీద, సముద్రంలో ఆటుపోట్లు లేకుండా ప్రశాంతంగా ఉంటే సముద్రంలో ఆడుకోవడానికి ప్రజలు ఎవరైనా సరే మొక్కు చూపిస్తారు. కారణం ఏంటి? ఆటుపోట్లు లేని సముద్రంలో ఆనందం వస్తుంది, ఆహ్లాదం వస్తుంది. అదే ఆటుపోట్లు కనుక ఉన్నట్లయితే చచ్చిపోతామని భయపడి ఒడ్డుకు చేరుతారు. బంగారంలో పెట్టుబడి కూడా ఒక రకంగా అలాగే సమాధానం చెప్పచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మార్కెట్లో కనుక అతలాకుతలమయ్యే అవకాశాలు ఏమన్నా కనపడుతున్నాయని తెలిస్తే వెంటనే అత్యధిక శాతం ఇన్వెస్టర్లు బంగారం వంటి వాటికి వైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకని? ఏ డాలర్ పడిపోయినా, యూరో పడిపోయినా, ఎన్ పడిపోయినా, రెమ్నిబీ పడిపోయినా, ఏది పడిపోయినా సరే బంగారానికి మాత్రం వాల్యూ పడదు. ఎందుకంటే ఎవరైతే నిలదొక్కుంటారో వాళ్ళు మళ్ళీ చివరికి బంగారం కొనుక్కుంటారన్న నమ్మకంతో అందరూ కూడా తమ యొక్క దగ్గర ఉన్నటువంటి నిల్వ ఆస్తిని, అంటే క్యాష్ రూపంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా బంగారంలోకి మారుస్తారు. అదే ఎప్పుడైతే అటువంటి అతలాకుతలమైన పరిస్థితి లేదు, దాదాపుగా అన్నీ సర్దుకున్నాయి, సజావుగానే ఉంటుంది ప్రపంచం అని తెలిసిందంటే వెంటనే ఏం చేస్తారు? అందులో ఎక్కువ రిటర్న్ రాదు కాబట్టి ఎక్కువ రాబడి వచ్చే సాధనాలైనటువంటి స్టాక్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో, లేకపోతే డెట్ మార్కెట్లోనో పెట్టుబడి చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇవాళ జరుగుతున్నది అది కారణం. అంటే మొన్నటి వరకు ఏం జరిగింది? ఫైనాన్షియల్గా టర్బులెన్స్ వచ్చింది. గ్రీస్ బయటకు వెళ్ళిపోతుందేమో అని యూరోప్లో భయపడుతున్నారు. అలాగే అది జరిగిందంటే మాత్రం కంటేగియన్ అంటువ్యాధిలాగా మొత్తం యూరో అంతా దెబ్బతింటుంది, దాని ద్వారా చైనా కూడా దెబ్బతింటుందని భయపడ్డారు. అందుకని జరిగింది ఏంటంటే వెంటనే వాళ్ళు చేసింది ఎప్పుడు కూడా ఆ అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానిలోంచి బంగారంలోకి సేఫ్టీ క్వశ్చన్లోకి చేశారు. అది ఈ ఒక్కరోజు చేశారనుకోకూడదండి. గత 6 నెలలుగా చూస్తే ఇవాళ చైనా అమ్మింది అని అందరం కంగారు పడుతున్నాం. కానీ చైనా గత 6 సంవత్సరాల్లో చూస్తే తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్ను 60% పెంచుకుంది. అందులో కొంత వదిలింది. ఇవాళ ఆ కొంత 600 టన్నులు 700 టన్నులు కొని అందులో 30 టన్నులు అమ్మితే చైనా మూలంగా బంగారం పడిపోతుందని అనటం కానీ, అనుకోవటం కానీ, అనుకుంటూ ఉండటం కానీ పొరపాటే. అది ఎక్కువ రోజులు ఉండదండి. దీనికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన సంక్షోభాలు ఉంటాయేమో అనుకున్న రష్యాతోనూ మళ్ళీ అమెరికా నుంచి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇరాన్ని మొన్నటి వరకు గొడవలుగా ఉన్నాయనుకుంటే ఇరాన్తోనూ సమసిపోయినాయి. అట్లాగే గ్రీస్లో ఉన్న గొడవలు కూడా ప్రస్తుతానికి మసిపూసి ఏదో ఒకటి కప్పెట్టారు. కాబట్టి ఏమొచ్చింది? ప్రపంచంలో ప్రస్తుతం రాబోయే ప్రమాదాలు లేవు. అన్నింటికన్నా ప్రమాదం ఉందేంటి? ఇప్పుడు బంగారానికి కోణంలో కనుక ఆలోచించినట్లయితే ఇప్పటి వరకు ఎందుకు పనికి రాకుండా, అంటే రాబడి కోణంలో ఆలోచించినప్పుడు డాలర్లు కొనుక్కుంటే డాలర్లుగానే మిగులుతాయి, కానీ దానిపైన రాబడి రాదు అనుకుంటున్న ప్రపంచానికి కొద్దిగా తీపి కబురు చెప్తూ వడ్డీ రేట్లు పెంచుతామంటున్నారు. అంటే మీరు డాలర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ మాట వినపడిందో వెంటనే ఇప్పటి వరకు డాలర్లో ఇన్కమ్ లేదని డబ్బులు బంగారంలో పెట్టిన వాళ్ళందరూ కూడా కొద్దిగా గొప్ప మార్చుకోవడానికి మొక్కు చూపిస్తున్నారు. అది ప్రధాన కారణం. మురళీధర్ గారు, అంతర్జాతీయంగా బంగారం ధరల తగ్గుముఖం పట్టడం వల్ల దేశీయ బులియన్ మార్కెట్లపై ఈ బంగారం తగ్గుదల ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? అట్లాగే ఈ ప్రభావం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందంటారు? బంగారాన్ని ఒక ఆల్టర్నేటివ్ అసెట్ కింద మనం చూస్తుంటామనండి. ప్రపంచ దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క రూపీ కానివ్వండి స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా అనేది తెలుసుకునేది వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నిల్వలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకేసారి ఒక దేశం కనుక బంగారు నిల్వలు కావాలి అని పెంచుకోవాలి అని అనుకుంటే బంగారం ధర ఒకటేసారిగా పెరిగిపోతుంది.
అదేవిధంగా ఇవాళ మొత్తం బంగారం కావాల్సినంత ఉంది, ఏ దేశానికి బంగారం రిక్వైర్మెంట్ లేదు అని అన్నప్పుడు ఏ చిన్న దేశమైనా సరే ఎంత తక్కువ అమ్మినా కానీ బంగారం రేట్ మీద దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అప్పుడు బంగారం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మనము గమనించినట్టయితే ఇక్కడ మనం కొనేది 10 గ్రాములు, 100 గ్రాములు, 1000 గ్రాములు, కానీ అక్కడ అమ్మకానికి వచ్చేది టన్నుల్లో అన్నప్పుడు ఒక దేశం కనుక అమ్మితే ఇంకో దేశం కొనడానికి కనుక సిద్ధంగా ఉన్నట్టయితే అప్పుడు బంగారం ధర మీద ఎక్కువ ఉండదు. కానీ అదే ఆ టన్నుల్లో అమ్మినప్పుడు వేరే దేశం కాకుండా రీటైలర్ ప్రాంతంలో ఎవరైనా తీసుకోవాల్సిన పరిస్థితి కనుక ఏర్పడినప్పుడు బంగారం ధర మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది. మనం గమనించుకున్నట్టయితే 2001 నుంచి 2009 వరకు అది 2 రెట్లు పెరిగినట్టయితే కేవలం 2010 నుంచి 2011లో 100 టైమ్స్ పెరిగింది. అంటే 2010లో $1,100 ఉంటే 2011 నాటికి అది $1,900కి వెళ్ళింది. అదే ఇండియన్ కరెన్సీలో కనుక మనం చూసుకున్నట్టయితే 16,000 రూపాయలు ఉండింది బంగారం 2010లో. 2011లో 29,000 రూపాయలు ఉంది. ఇవాళ అదే $1,100 ఉన్నప్పటికీ కూడా మన దగ్గర 25,000 ఉంది. డాలర్ బలీకృతం అయిన కొద్దీ బంగారం పడుతుంది అని అంటారు. కానీ దానివల్ల మన భారతదేశానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మనం డాలర్లో కొంటాం బంగారం. సో డాలర్లో ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో బంగారం ఎంతైతే బలహీనం అవుతుందో అంత మందము డాలర్ పెరుగుతుంది. కాబట్టి పెద్దగా దీని యొక్క ఎఫెక్ట్ బులియన్ మార్కెట్ మీద కానీ బంగారం మీద కానీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. రామారావు గారు, బంగారం ధర తగ్గుదల వల్ల కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? బ్రిలియంట్ కస్టమర్స్ డెఫినెట్గా ఈ లోయెస్ట్ ప్రైజెస్ ఎన్కేష్ చేసుకుంటారు. ఇంకా వెయిట్ చేస్తే డెఫినెట్గా మీకు సూచి పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే లోయెస్ట్ ప్రైస్ ఎవర్ సీన్ బిఫోర్ 1 year, దట్ ఈస్ 25,160 రూపీస్ 24 క్యారెట్ 10 grams. అదే ఆర్నమెంట్ చూసుకుంటే 23,760 రూపీస్. కస్టమర్స్ రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి ఆర్నమెంట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా 24 క్యారెట్ బిస్కెట్స్ కానీ, బ్రిక్స్ కానీ, లేదా పెల్లెట్స్ కానీ, లేదా కాయిన్స్ కానీ తీసుకుంటున్నారు. సో కస్టమర్స్ డొమెస్టిక్ మార్కెట్లో ఈ డౌన్ ట్రెండ్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. క్రమంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. రాబోయే శ్రావణ మాసం, ఆ తర్వాత వరుసగా పండుగలు కూడా రాబోతున్నాయి. ఆ తర్వాత అక్టోబర్లో పెళ్లిళ్ళ సీజన్ కూడా మొదలు కాబోతుంది. బంగారం పెరిగే అవకాశం ఉంది. IMFకే ఈ 8 lakhs crores ఆఫ్ రూపీస్ రీపేమెంట్ కనుక చేయకపోతే, ఇది ఈ యూరోజోన్ కనుక చేయకపోతే డెఫినెట్గా మీకు ఈ గోల్డ్ ప్రైజెస్ 33,000 వరకు ఎస్కలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్మగ్లింగ్ మీకు తగ్గుదల కంట్రోల్ చేస్తే డెఫినెట్గా గోల్డ్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది డొమెస్టిక్ మార్కెట్లో. లోయెస్ట్ ప్రైజెస్ కస్టమర్స్ డెఫినెట్గా ఎన్కాష్ చేసుకుంటున్నారు. రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి ఇప్పుడు ప్రస్తుతానికి డొమెస్టిక్ మార్కెట్లో ఈ అధిక ఆషాఢం, నెక్స్ట్ అధిక భాద్రపద మాసం వచ్చిన సందర్భంగా మీకు డిమాండ్ తగ్గింది. 6 monthsలో డెఫినెట్గా ఈ ట్రెండ్ అప్వర్డ్ ట్రెండ్ కొనసాగి డెఫినెట్గా గోల్డ్ ప్రైజెస్ ఎస్కలేషన్ అవుతాయని మా ఎక్స్పెక్టేషన్. మరి బంగారం ధర ఇంతగా తగ్గడం వల్ల వినియోగదారుల్లో ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుంది? అంటే ఎప్పుడు డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. సో తెలివైన కన్జ్యూమర్ డెఫినెట్గా ఈ లోయెస్ట్ ప్రైజెస్ ఎన్కాష్ చేసుకుంటారు. కస్టమర్స్ 50% కస్టమర్స్ ఈ లోయెస్ట్ ప్రైజెస్లో పర్చేజ్ చేస్తున్నారు, బుకింగ్ చేస్తున్నారు, డైమండ్ సెట్స్ తీసుకుంటున్నారు, వెడ్డింగ్ సెట్స్ తీసుకుంటున్నారు. 50% ఆఫ్ కస్టమర్స్ ఎలాగా మీకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఫర్మేషను, నెక్స్ట్ ప్రింట్ మీడియా ఇన్ఫర్మేషను బట్టి మీకు వెయిట్ చేస్తున్నారు. రాంబాబు గారు, బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న ఈ నేపథ్యంలో బంగారం రుణాలపై బ్యాంకింగ్ రంగం ఏ విధంగా వ్యవహరిస్తోంది? బ్యాంకింగ్ రంగంపై బంగారు రుణాల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తప్పనిసరిగా నేను చెప్పినట్టుగా ఈ లోయెస్ట్ ప్రైసెస్ ఎప్పుడైతే ఉన్నాయో బంగారాన్ని వినియోగదారులు దాన్ని ఖరీదు చేయడానికే ముందుకొస్తారు. సరే, ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారని పక్కన పెడితే లోయెస్ట్ ప్రైస్ ఎప్పుడున్నా కూడా నిన్నటికంటే ఇవాళ తక్కువ ఉన్నప్పుడు ఇవాళ కొనేటటువంటి
వ్యక్తులు చాలామంది ఉంటారు. సో దానికి సంబంధించి ఉన్నటువంటి డిపాజిట్స్ని విత్డ్రా చేయడం కానీ లేదా ఉన్న గోల్డ్ మీద లోన్ తీసుకుని తిరిగి ఇన్వెస్ట్ చేయడం కానీ చేసేటువంటి మామూలు ప్రక్రియ అది. అంటే ఇప్పటికే బంగారం మీద ఇచ్చేటటువంటి రుణాలు చాలా అధికంగానే ఉన్నాయి బ్యాంక్స్లో. రేపు పొద్దున్న ఇటువన్నీ పెరిగేటటువంటి అవకాశం ఉంటాయి. ఇంకా ఇది తగ్గాలనేటటువంటి కోరిక న్యాచురల్గా ఉంటుంది వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి. బట్ దాన్ని చాలా లోతుగా కనుక విశ్లేషిస్తే ప్రపంచంలో ఎప్పుడైనా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి అమెరికా ముందుంటుంది, దాని తర్వాత యూరప్ దేశాలు వెనకాల ఉంటాయి. కొత్తగా ఇప్పుడు చైనా ఒకటి దానిలో జాయిన్ అయింది. సో వీటిని మనం ప్రభావంగా కనుక తీసుకుంటే ఈ బంగారం ధరని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినా, డాలర్ ధర పెంచుకోవడానికి ఇది ఒక సాగ్గా చూపించినా కూడా ఈ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ మీద చూపించేటటువంటి వాటిగా చూడాలి తప్పిస్తే అదర్వైజ్ ధర తగ్గటం అనేటిది ఎప్పుడు కూడా వెల్కమింగ్ ఫీచరే. గత 2013 సంవత్సరం తర్వాత నుంచి వీటిని స్టాటిక్గా నిలిచిపోయినా కూడా పెరగటం అనేటటువంటిది. బట్ ఈ మన దేశంలోనే బంగారం ధర ఎక్కువగా దాన్ని విక్రయిస్తున్నారు. దాన్ని వేరే దేశాల్లో 23,000 రూపాయల చిల్లరకు వచ్చేటటువంటి 10 గ్రాముల బంగారం మన దగ్గర ఇచ్చేటటువంటి కస్టమ్ సుంకం కానీ లేదా వ్యాట్ కానీ అదే దాని మీద దిగుమతి ఛార్జీలు ఇవన్నీ కలిపి ఒక 2,500 రూపాయల వరకు పెంచుకుంటూ అమ్ముతున్నారు. బట్ ఈవెన్ దాన్ని ఎక్కడ కూడా డిమాండ్ ఎక్కడ కూడా తగ్గదు. సో వినియోగదారుడు సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఏ రకంగా అయినా మనీ విత్డ్రా చేసి తక్కువ ధరలో బంగారం దొరుకుతుంది కాబట్టి దాన్ని పర్చేజ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. బ్యాంకుల్లో ఉండేటటువంటి వారికి సంబంధించిన డిపాజిట్లు విత్డ్రా చేయటం లేదా వారికి సంబంధించిన గోల్డ్ని లోన్ తీసుకుని దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు అందరు కూడా. అయితే బంగారం ధర తగ్గుతున్న ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్లో కానీ అలాగే ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన గోల్డ్ మార్టిగేజ్ దాంట్లో పెట్టే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా దానిలో ఒక ప్రొవిజన్ ఉంది కదా, తిరిగి తీసుకునేటప్పుడు బంగారం రూపంలో తీసుకుంటారా లేదా డబ్బు రూపంలో తీసుకుంటారా అన్నది. ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ రేట్లో ఉంది కాబట్టి బంగారం దాన్ని మళ్ళీ బంగారం రూపంలో తీసుకోవడానికి ముందుకు వస్తారు. సో ఆ స్కీమ్లో కూడా ఇటువంటివి తప్పనిసరిగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. బంగారం ధర తగ్గింది కాబట్టి అంచనా ప్రకారం కూడా ఇంకా తగ్గుతుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్లో మాత్రం తప్పనిసరిగా ఉపయోగించుకుంటారు ప్రజలందరూ. బ్యాంకింగ్ రంగం బంగారంపై ఎన్నో రుణాలు ఇచ్చింది, మరి వాటి ప్రభావం వినియోగదారులపై ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎక్కువగా బంగారం మీద ఇచ్చేటువంటి రుణాలన్నీ కూడా వ్యవసాయ రుణాలుగా మళ్లించబడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దీనికి ఆదరణ లభిస్తూ ఉంటుంది పట్టణ ప్రాంతాలతో కంపేర్ చేస్తే. బట్ అవన్నీ వ్యవసాయం మీద ఇచ్చినటువంటి రుణాలు కాబట్టి ఆ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టినటువంటి సందర్భాలే ఎక్కువ అవి. బట్ పట్టణాల్లో చేసేటటువంటిది తిరిగి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఆ గ్రాము ధర కూడా చాలా రకాలుగా పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి లోన్ ఇచ్చేటువంటి విషయంలో పట్టణాల్లో కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకునేటువంటి ఉంటుంది. బ్యాంకులు కూడా ముందుకుని వస్తాయి. గోల్డ్ లోన్ అనేటువంటిది ఎప్పుడు కూడా బ్యాంకులకు లాభదాయకమైనటువంటి స్కీమే అది. అంతే తప్ప లాభదాయక స్కీమ్లో పెట్టకుండా ఇవ్వకుండా ఎట్లా ఉంటారు? ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితిని, గోల్డ్ ధర తగ్గినటువంటి పరిస్థితి, దాని మీద ఆదరణ పెరిగినటువంటి పరిస్థితి, బ్యాంకులు కూడా దీన్ని ఎన్కాష్ చేసుకుంటాయి, బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి, అధిక మొత్తంలో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ఇష్టం చూపిస్తాయి. బంగారం ధరలు అంతర్జాతీయంగా చూసినట్టయితే భారీగా తగ్గుముఖం పడుతున్నాయి, కానీ దేశీయంగా చూసినట్టయితే ఆ స్థాయిలో బంగారం ధరలు తగ్గటం లేదు. మరి దీనికి వ్యత్యాసాన్ని ఏ విధంగా గమనించాలి? దీనికి గల ప్రధాన కారణాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? బంగారం మన దగ్గర ఏమన్నా తయారు చేస్తున్నామా? భారతదేశంలో లేదు కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం అన్నీ కూడా దేనిలో డినామినేట్ చేసి చెప్తాం? మనం డాలర్ రూపంలోనే చెప్తాం. కాబట్టి 44 రూపాయలు ఉన్నప్పుడు 1900, ఇప్పుడు అది $1,100 అయిపోయింది. అయినా కానీ మనకు 65 రూపాయలు డాలర్ అయిపోయింది కాబట్టి దిగుమతి రేటు రూపాయలు పోల్చినప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఆ స్థాయిలో తగ్గటం అనేది దాదాపుగా ఇంపాసిబుల్. కాకపోతే ఇవాళ రోజున రాబోయే రోజుల్లో అంటే కొద్దిగా నేను మిగతా వాళ్ళతో విభేదించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందా లేదా అని చెప్పినట్లయితే కొన్ని ఫ్యాక్టర్స్ మనం గమనించక తప్పదు. ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే ఇండియా అనేది ఎప్పుడు కూడా ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి తన దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ డిప్లీట్ అయిపోతుంది కాబట్టి అంటే క్రూడ్ కొనుక్కోవడానికి $100-120 ఉన్నటువంటి క్రూడ్ ఇప్పుడు $50 వచ్చేస్తుంది బ్యారెల్. అంటే ఏమైపోయింది? సగం రేటు పడిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంపోర్ట్ డిపెండెంట్ అయినటువంటి ఇండియా యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఏమన్నా ఆశాజనకంగా ఉంటుందా లేక నిరాశాజనకంగా ఉంటుందా అని చూసినట్లయితే ఖచ్చితంగా ఆశావహంగానే ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇంపోర్ట్ బిల్లు తగ్గింది కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ఇంకో పాజిటివ్ ఫ్యాక్టర్ ఏమైపోయింది? మన దేశంలో అనవసరంగా పడిపోయి మూలుగుతున్న నిల్వలు బంగారం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ తీసుకొస్తానని చెప్పింది. ఇవాళ కాకపోతే రేపటికైనా కొద్దో గొప్ప దాని మీద పాపులర్ అయ్యే అవకాశం ఉంది. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్. ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపినప్పుడు ఏమొస్తుందంటే రాబోయే రోజుల్లో డాలర్ వాల్యూ అమాంతంగా పెరిగే అవకాశం తక్కువ. అంటే అది ఆల్రెడీ పెరుగుతున్న ఇంట్రెస్ట్ రేట్లు మనం పరిగణలోకి తీసుకున్నా కూడా రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి రూపాయి స్ట్రాంగ్గా ఉండే అవకాశం. అందువల్ల ఏమొస్తుందంటే అమెరికాలో బంగారం రేటు తగ్గక తప్పదని ఎక్కువ మంది ఏకీభవిస్తున్న ఈ తరుణంలో అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ డాలర్ కనుక పెరగదు అని మనం అనుకోగలిగినట్లయితే ఇక్కడ కూడా తగ్గక తప్పదు. అయితే బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్మగ్లింగ్ని
పూర్తిగా నిరోధించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఈ అభిప్రాయంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఇప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది ఇప్పుడు కూడా ఫ్రీ ట్రేడ్ అండి. మీరు మరీ ఆంక్షలు ఎక్కువ పెట్టి కస్టమ్స్ డ్యూటీ ఎక్కువ పెడితేనేమో దొంగచాటుగా కరెన్సీ బయటకెళ్ళిపోతుంది. అలా కాకుండా కస్టమ్స్ తీసేస్తే జరిగేది ఏంటంటే ముందు బంగారం ఫ్రీగా వస్తే ఇంటర్నేషనల్ రేటుతో ప్యారిటీ కనుక వచ్చి అక్కడున్న రేటు ప్రకారం పైకి కిందకి జరుగుతుంటే అప్పుడు మనకు వచ్చే లాభం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరగడం మూలంగా ట్రేడింగ్లో అందరికీ అడ్వాంటేజ్, అంటే కన్స్యూమర్కి అడ్వాంటేజ్, ట్రేడర్కి అడ్వాంటేజ్. కాబట్టి అది ఖచ్చితంగా దోహదపడుతుంది తప్పితే ఎటు పరిస్థితుల్లో దెబ్బతీసే అవకాశం మాత్రం లేదు. మురళీధర్ గారు, బంగారం ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్న ఈ పరిస్థితుల్లో మదుపరులు బంగారం నుంచి వైదొలిగి ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మదుపరులు ఏ రంగాలపై దృష్టి సారిస్తే వారికి లాభదాయకంగా ఉంటుందంటారు? ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. బంగారానికి కూడా $1,100 లేదా $1,200 వరకు ఉంటుందన్నమాట. అంతకంటే తక్కువ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. కాబట్టి బంగారం ఇంతకంటే తక్కువ రావడానికి అవకాశం తక్కువ. బట్ స్టిల్ సేఫ్ హెవెన్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ త్రూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి సంప్రదించి చేయటం అనేది ఒక రకం మంచి పద్ధతి. ఇప్పుడు మనకి డాలర్ కొంచెం స్ట్రాంగ్ అవడానికి అవకాశం కనపడుతుందండి. అలాంటప్పుడు ఈ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కేంద్రీకరించవచ్చు దృష్టి. అదేవిధంగా ఫార్మా స్టాక్స్ కూడా కొంచెం మంచి లైమ్ లైట్లో ఉన్నాయి, వాటిలో కూడా పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్సు ప్లస్ డిఫెన్స్ స్టాక్స్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా అవుతున్నాయి. సో వాటిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. రామారావు గారు, బంగారం ధర 24,000 వరకు కూడా చేరుకోవచ్చు అనే ఒక అంచనా వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ పరిణామాలు ఈ బంగారం పతనంపై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? లోయెస్ట్ బేస్ లైన్ మీకు 24,010 గ్రామ్స్ ఆఫ్ 24 క్యారెట్ మించి మీకు దిగువ స్థాయికి రాదని నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే లోయెస్ట్ ప్రైస్ 25,500 రూపీస్ 10 గ్రామ్స్ 24 క్యారెట్ లాస్ట్ 1 year బ్యాక్ చూసాం. ఈ సంవత్సరం మీకు ఇప్పుడు 25,150 రూపీస్ 10 గ్రామ్స్ 24 క్యారెట్ వచ్చింది. ఇంకా 24,000 దిగువ స్థాయికి వస్తుందని మాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే డాలర్ ఎప్రిషియేట్ అవుతున్న మీకు ఈ డొమెస్టిక్ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇంత లోయెస్ట్ ప్రైజెస్ వచ్చిన కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. పైగా ఏ స్థాయిలో ఆ స్థాయిలో పర్చేజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే వెడ్డింగ్ సీజన్స్కి మీకు వెడ్డింగ్ సెట్స్ అన్నీ పర్చేజ్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఇస్తున్నారు. సో 80% ఆఫ్ అడ్వాన్సెస్ పే చేసి ఈ రేటు లాక్ చేసుకుంటున్నారు. ఈవెన్ స్కీమ్స్ కానీ నెక్స్ట్ ఆర్డర్స్ ప్లేస్మెంట్ కానీ ఈ లోయెస్ట్ ప్రైజెస్ కస్టమర్స్ ఎన్కాష్ చేసుకుంటున్నారు. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. ఇంతకన్నా 24,000 కన్నా దిగువ స్థాయికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. వినియోగదారులకు బంగారం కొనుగోలు విషయంలో మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకునే కస్టమర్స్ 100 గ్రామ్స్ బిస్కెట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా డాలర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. డాలర్స్ అంటే గోల్డ్ కాయిన్స్. నెక్స్ట్ ఆర్నమెంటల్ గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. లోయెస్ట్ ప్రైజెస్లో పర్చేజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకునే కస్టమర్స్ హై ప్రైజ్లో ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ ఎంజాయ్ చేయొచ్చు. కస్టమర్స్ మొన్నటి వరకు హై ప్రైజెస్ 29,000 ఈవెన్ 30 అప్ టు ఎస్కలేషన్ అప్ టు 33,400 రూపీస్ వరకు ఎస్కలేషన్ అయింది. సో కేజీకి ఇంచుమించుగా 10 lakhs రూపీస్ మీకు డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. కాబట్టి ఈ కస్టమర్స్ క్యాలిక్యులేటెడ్గా ఈ లోయెస్ట్ ప్రైజెస్ ఎన్కాష్ చేసుకుంటున్నారు. రాంబాబు గారు, బంగారం ధరలు నేల చూపులు చూస్తున్న ఈ పరిస్థితుల్లో మార్కెట్ స్థిరీకరణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు ఇప్పటికిప్పుడు ముఖ్యంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ప్రభుత్వాల పాలసీ కనుక తీస్తే బంగారం కొనడాన్ని డిస్కరేజ్ చేయటమే కదా. ఆర్థిక మద్దతు నుంచి అందరూ చెప్తున్నారు కదా బంగారాన్ని కొనకండి అని. ఇండైరెక్ట్గా రేపొద్దున్న స్కేర్సిటీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే దిగుమతి అనేటిని కాస్ట్లీ ఐటెం కాబట్టి. అందుచేత బయట బంగారం ధర తక్కువ ఉండటం, లోపలికి వచ్చేటప్పటికేమో బంగారం ధర ఎక్కువ అవటం అనేక కారణాల వల్ల, దానివల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఫస్ట్. సో దాన్ని స్థిరీకరించడం అనేటటువంటి రిజర్వ్ బ్యాంక్ డ్యూటీ కాదు, ఇది ప్రభుత్వాల యొక్క డ్యూటీ. ప్రభుత్వాలకి అంతర్లీనంగా ఉండేటువంటి కోరిక కూడా అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి బంగారం మీద దాన్ని ఏదో ఒక రూపంలో మనం తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా కానీ ఏదో చేయాలని తాపత్రయం ఉంది. కాబట్టి
టెంపరీగా స్కేర్సిటీ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కనుక దృష్టిలో పెట్టుకుని చూస్తే రిజర్వ్ బ్యాంక్ పాత్ర దీనిలో అంత మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, దాని మీద ఆర్థిక పరిస్థితి, బ్యాంకుల వైబిలిటీలు ఇవేం దెబ్బతినేటువంటి అవకాశాలు ఇక్కడ లేవు. అంత యాంగ్జైటీ క్రియేట్ చేసే అంశం కాదు. మామూలుగా కనుక చూసినా కూడా డాలర్ ధర పెరిగినప్పుడు కూడా బంగారం ధర పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంచనా ప్రకారం అక్కడ వడ్డీ రేట్లు పెరగటం వలన అమెరికాలో డాలర్ రేటు స్ట్రెంథన్ అవుతుంది కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గి డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఈ రకరకాల కార్యక్రమం ఇవన్నీ కూడా అంచనాలు ఉన్నాయి. బట్ ఒక వినియోగదారుడి దృష్టిలో కనుక భారతదేశంలో ఆలోచిస్తే అది 33,000 25,000 దానిలో ఎక్కడ కూడా ఫ్లక్చుయేషన్స్ కనబడదు. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాడు తప్పనిసరిగా ఈ పరిస్థితిని, తగ్గినటువంటి పరిస్థితిని ఎన్కాష్ చేసుకునేటువంటి ఆ రూపంలోనే ఆలోచిస్తాడు. ప్రభుత్వం కూడా ఎంత మేరకు దీన్ని డిస్కరేజ్ చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కూడా దానికి సహకరిస్తుంది. ఈ రూపంలో మాత్రం వీటి మీద ఏ రకమైనటువంటి యాక్షన్ ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదు. బట్ బంగారం మీద ఇచ్చేటటువంటి లోన్లన్నీ కూడా ఫుల్లీ సెక్యూర్డ్ అడ్వాన్సెస్ కాబట్టి బ్యాంకులు కూడా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేయడానికి మాత్రం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. చివరిగా ప్రసాద్ గారు, బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్తో కూడిన అంశం. అట్లాగే బంగారాన్ని ఇప్పుడు పెట్టుబడి వనరుగా కూడా పరిగణిస్తున్నారు. ఒక పెట్టుబడి వనరుగా బంగారాన్ని ఈ తరుణంలో మనం ఎంతవరకు భావించాలి? పెట్టుబడిను అవసరం రెండు కలిపి ఆలోచించవలసిన తరుణం అండి. అంతేగాని పెట్టుబడికి రేటు తగ్గిన ప్రతిదీ పెరుగుతుంది అనుకోవటం కానీ, అలాగే రేటు పెరిగిన ప్రతిదీ పడిపోతుందని కానీ అనుకోవడానికి ముందు కొద్దిగా తర్కం ఉండాలి. అంతేగాని ఏమీ లేకుండా పెరిగిన ప్రతిదీ పడక తప్పదు, పడిగిన ప్రతిదీ పెరక తప్పదు అనుకోవటం అది తెలివి తక్కువ పని. సో అందుకని ఆ దృష్టిలో ఆలోచించడం మానేసి ప్రస్తుతం చేయవలసిందంటే ఈ రోజున తగ్గిన తర్వాత మన అంచనా ప్రకారం పెరిగే అవకాశం ఉన్నదా అనేది ఒకటి యాంగిల్. రెండవ యాంగిల్ మనకి రాబోయే రోజుల్లో అవసరం ఉందా లేదనేది రెండవ యాంగిల్. అవసరం కనుక ఉన్నట్లయితే ఈ రోజు కొనుక్కోవద్దు అని చెప్పడం మంచి పని కాదు, కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్దలందరూ చెప్తా ఉన్నారు రేటు అనుకోకుండా బాగా తగ్గొచ్చింది. 31,000 32,000 చూసిన బంగారం ఈ రోజు 25,000 దొరుకుతుందంటే ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకా తగ్గదానిగా తగ్గచ్చు, తగ్గినా కానీ మ్యాక్సిమం తగ్గితే ఒక 1000-1500 తగ్గి అంతకన్నా ఎక్కువ తగ్గదు కాబట్టి కొనుక్కోవడానికి మంచి తరుణం. అవసరం ఉన్న వ్యక్తి డబ్బు అందుబాటులో ఉంటే కొనుక్కోవాల్సిన తరుణమే తప్పితే అలా కాకుండా అవసరం లేకుండా డబ్బు కనుక ఉన్నట్లయితే ఆ డబ్బు మీద రాబడి సంపాదించాలని కోరుకుంటుంటే మాత్రం బంగారంలో పెట్టుబడి చేయడం అనేది నా లెక్క ప్రకారం కేవలం తెలివి తక్కువ పని. ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో కమర్షియల్ రిటర్న్స్ అంటే అదే బ్యాంకులో పెట్టుకుంటే ఎంత రిటర్న్స్ వస్తాయో అంత రిటర్న్స్ ఇందులో వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అవసరం అని అనుకుంటామంటే ఇందులో ఇంటర్నేషనల్గా ఉన్న రేటు పడిపోయినంత వరకు పడిపోయి, ఎందుకంటే మనకు తెలిసిందేనండి 1970s అయితే దాదాపుగా 57-60% వరకు బంగారం రేటు పడిపోయింది. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంకులు అమ్మటం మొదలుపెట్టినాయో, ఇవాళ చైనా మొదలుపెట్టింది ఓన్లీ ట్రయల్ రిలీజ్ చేసిందా లేకపోతే మొత్తం సినిమా అయిపోయిందని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే ఒకవేళ ఇంకా ఒక 100-200 టన్నులు పంపించారనుకోండి మార్కెట్లోకి, ఇంకా కూలే అవకాశాలు ఉంటాయి టెంపరీగానైనా. కాబట్టి పెట్టుబడికి మాత్రం సాధనంగా ఆలోచించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. అవసరం ఉంటే మాత్రం ఈ రేట్లని ఇంకా లాభం కొద్ది గొప్ప బ్లాక్ చేసుకుని కొనుక్కోవడం మంచి పని అవుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచితే డాలర్ బలపడుతుందనే అంచనాలతో మదుపరులు ఇతర పెట్టుబడుల వైపు మళ్లడంతో పసిడి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ దేశీయ పరిణామాలు చూస్తుంటే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.